ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఇవాళ నేను అటుకులతో ఒక మంచి రెసిపీ చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. దీనికి ఫస్ట్ ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నాను. దాన్ని కొంచెం వాటర్ పోసి సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఒక కప్పు అటుకులకి 1.5 కప్పు బొంబాయి రవ్వ అంటారు కదా, సుజీ, అది తీసుకున్నాను. దాంట్లో కొంచెం పెరుగు వేసుకోవాలి, 1/2 కప్పు పెరుగు వేసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకొని దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఆ పెరుగులో. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నటువంటిని రెండింటిని మంచిగా వాటర్ సరిపోకపోతే నేను రెండోసారి కొంచెం వేసాను కదా, అలా కలిపి పక్కన పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం నానిన తర్వాత ఇంకా గట్టే పడుతుంది, అది దాంట్లో బాగా నానుతుంది కదా అలాగా. సో ఈ రెండింటిని అలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. సో దాంట్లోకి మనం ఇంకా క్యారెట్ తురుముకోవాలన్నట్టు. దాంట్లో ఇంకో మన దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్, నేనైతే క్యారెట్ వేసాను, ఆనియన్ వేసాను, కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీ వేసాను. అల్లం కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. సో ఇంకా వెజిటేబుల్ మీ ఇష్టము. దాంట్లో అవి స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, సొరకాయ తురుము వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అది అట్లా వేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు అవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా కలిపి పెట్టుకున్నటువంటి పిండిల్లో మనకి సరిపడా ఉప్పు వేసుకొని అటుకుల్ని కొంచెం నేను చేతితో ముందుగా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నట్టు. ఎందుకంటే అవి కొంచెం ఇట్లా చేయడానికి బాగుంటుంది కదా అని కొంచెం స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇంకా అలా చేసుకున్నటువంటి అటుకుల్ని కొంచెం సాల్ట్ పిండి మిక్చర్లో వేసి వీటిని బాగా ఇట్లా రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుందాం కదా వెజిటేబుల్ లీవ్స్ అవన్నీ కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళు వెజిటేబుల్ ఇస్తే అలా తినలేరు కదా. ఇలా అన్నీ సన్నగా తురిమేసి చేస్తే మంచిగా తింటారు కదా దీంట్లో. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇదైతే. మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ అండ్ ఈజీ కూడా చేసుకోవటం. చూస్తున్నారుగా, మార్నింగ్ టైం పిండిలు అలా ఏం లేనప్పుడు బ్రేక్ఫాస్ట్లో లాగా బ్రేక్ఫాస్ట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలా మంచిగా మిక్స్ చేసి ఇంకా పక్కన పెట్టుకున్నాను. దాన్ని పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. చూసారుగా, నేను ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేసుకొని దీన్ని కలుపుకున్నాము. మీరు చూసుకోండి, అది కొంచెము జారుగా ఉందా, గట్టిగా ఉంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఇలాగా పెనం మీద ఇంక మనం చేతితో తీసుకొని ఇలా తట్టుకోవటమే, చిన్న చిన్న గారెలు వడల్లాగా అట్లాగా. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు, చాలా బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఈజీ చేసుకోవటం కూడా. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇదైతే. ఇంకందుకు కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసాను కదా ఫస్ట్, ఇప్పుడు మళ్ళీ పైన ఇంకొక స్పూన్ ఆయిల్ వేస్తాను. అంతే, ఎక్కువే పట్టదు ఆయిల్. ఇలా ఇవి కనుక డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా వీటిని తినొచ్చండి. ఒక 2 తినేసారంటే మీకు పొట్ట ఫుల్ అవుతుంది. ఇంకేమైనా జ్యూస్ అలా తాగొచ్చు. చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్. మీరు ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. దీన్ని స్నాక్లా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్లా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూసారు, 2 వైపులా అట్లా మంచిగా రెడ్డిష్గా కాల్చుకోవాలి. ఇంకా అంతే. దీనికి సైడ్ ఇంకా చట్నీతో అట్లా ఏం తినక్కర్లేదు. అంటే అందులోనే అన్నీ ఉన్నాయి కదా, గ్రీన్ చిల్లీ, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా. నేనైతే చట్నీ లేకుండానే తినేస్తాను. ఇంకెవరన్నా చట్నీ కావాలనుకుంటే కనుక ఇంకా ఏమన్నా పికిల్స్ ఉంటాయి కదా, అట్లా పికిల్తో అయితే తింటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.